అంటే లైక్ ఫైటింగ్స్ ఈ సినిమాలో నాకు నచ్చింది ఏంటంటే ఫైటింగ్స్ అన్న. కొన్ని ఫైటింగ్స్ రియలిస్టిక్గా ఉన్నాయి, కొన్ని ఫైటింగ్స్ సర్కాస్టిక్గా కూడా ఉన్నాయి. కానీ ఒకటన్నా గన్ను నుంచి బుల్లెట్ ఇక్కడ పెడితే కింద నుంచి రావడం ఏందన్న, ఇది మరీ సైకోయిజం కాకపోతే ఎంత డైరెక్టర్ సైకో అయితే సినిమాలో హీరో పేరు సైకో అయితే ఇలాంటి సైకో ఫిలిం తీస్తారా అన్న నిజంగా. కానీ వెంకీ మామ అయితే ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు అయ్యా జనాలకి. ఒక మంచి స్టోరీ, ఒక మంచి కాన్సెప్ట్ ఉంది. ఏంటంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ జనరేషన్లో యూత్ కానీ స్టూడెంట్స్ కానీ అందరూ డ్రగ్స్ మాఫియా గన్స్ అనే ఆ రాంగ్ వేలో వెళ్ళకుండా ఒక మంచిగా చదువుకోండి, ఫస్ట్ చదువుకోవడానికి మాత్రమే మీరున్నారు అనేది వెంకీ మామ ఒక మంచి సోషల్ మెసేజ్ ఇచ్చిండు. కానీ సంక్రాంతికి వచ్చే సినిమా కాదన్న. ఎందుకంటున్నా అంటే ఒక సంక్రాంతికి ఒక మంచి సినిమా వస్తుందంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఆటలు పాటలు డ్యాన్స్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాంటిది ఈ సినిమాలో ఓన్లీ యాక్షన్స్ ఉన్నాయి, ఫైటింగ్స్ ఉన్నాయి, కానీ ఏం లేదు. ఎమోషన్ కూడా ఉంది కానీ అంతగా వర్కౌట్ అవ్వలేదు. బాగుంది, కూతురు డైలాగ్స్ కానీ బాండింగ్ కానీ అంతా బాగుంది. లాస్ట్కి చెప్పేది ఏంటంటే సైంధవ్ సినిమా ప్రతి ఒక్క స్టూడెంట్, ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క అమ్మా నాన్న, ప్రతి ఒక్క తల్లిదండ్రి అందరు వెళ్ళి చూడండి, మీకు నచ్చుతుంది సినిమా అంతే. యాక్షన్ సినిమాలో సెంటిమెంట్ అనేది ఓకే అనిపించింది. వర్కౌట్ అనేది చెప్తున్నా కదా, రియలిస్టిక్గానే చెప్తున్నా. కొన్ని ఫైటింగ్ సర్కాస్టిక్గా ఉన్నాయి, ఎమోషన్స్ కూడా అంతగా పండలేదు అంతే. థ్యాంక్ యూ అన్నా. రేటింగ్ అంటారా, మనం ఎవరైనా రేటింగ్ చేయడానికి, అసలు రేటింగ్ ఇచ్చే సినిమానే కాదన్న, ఇది వేరే లెవెల్ ఉంది. థ్యాంక్ యూ. ఆ లెవెల్ ఆఫ్ టేకింగ్, ఆ మాస్ ఏదైతే ఉందో అది కొంచెం క్లాస్గా చూపించారు కాబట్టి అవుట్ అండ్ అవుట్ మాస్ అని చెప్పాను. బట్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సీక్వెన్స్ ఇది. వెంకీ గారు సాల్ట్ అండ్ పెప్పర్ లుక్, ఆ వింటేజ్ వెంకీ ఏదైతే మేము చూడాలనుకొని వెయిట్ చేస్తున్నామో హీఈస్ బ్యాక్. అంతే, మా వెంకటేష్ గారు మాకు వచ్చేసారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ శైలేష్ కుల్ను ఫర్ హ్యాండ్లింగ్ సచ్ ఏ బిగ్ స్టార్. చాలా బ్యూటిఫుల్గా హ్యాండిల్ చేశారు వెంకటేష్ గారిని. స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఎంటర్టైన్మెంట్, కామెడీ, అట్లనే ఇంకా ఏం చెప్పడానికి లేదు అక్కడ, ఇది బాగాలేదు అని చెప్పి ఎవ్రీ యాంగిల్ ఉంది సినిమాలో. అట్లనే ఎమోషనల్ సీన్స్లో మనం వెంకటేష్ గారి గురించి చెప్పక్కర్లే, అది నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీ. వెంకటేష్ గారితో ఏడిపించేస్తారు, అలానే సినిమాలో కూడా ఏడిపించారు ఒక చోట. పాపతో ఎస్పెషల్లీ ఆ రిలేషన్ అనేది బాగా వర్కౌట్ అయింది. ఆర్య గారు కానీ, అట్లనే నవాజుద్దీన్ సిద్దికీ కానీ అందరూ బాగా చేశారు. అందరూ బాగా చేశారు. ఈవెన్ ఫీమేల్ లీడ్స్ కూడా. సంక్రాంతికి ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా చూస్తామన్నా, ఎందుకంటే వెంకటేష్ సినిమా అంటేనే గుడ్డిగా వెళ్ళిపోతాం. అది వెంకటేష్ సినిమా బై వెళ్ళిపోవాలంతే. అది విక్టరీ వెంకటేష్ సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వెళ్ళిపోతారు. రానా నాయుడు అనేది మిస్ క్యాలిక్యులేషన్ అయింది, మిస్ ఫైర్ అయింది వెంకటేష్ గారికి, ఒప్పుకుంటాను. ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర చాలా మిస్ ఫైర్ అయింది. ఇంకొకటి ఏంది అంటే మళ్ళీ సినిమాలో మనకి ప్రమోషన్స్లో చూస్తున్నాము U/A సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. సో U/A సర్టిఫికేట్ ఇచ్చినందుకు మళ్ళీ ఫ్యామిలీ ఆడియన్స్ నమ్మి వచ్చేయచ్చు. అలానే ఇక్కడ రివ్యూలు కూడా తీసుకుంటున్నారు కాబట్టి మమ్మల్ని నమ్మి కూడా జనాలు మళ్ళీ అదే హోప్తో, అదే ఎంతూజియాజంతో మళ్ళీ అరే వెంకటేష్ గారి సినిమా వచ్చింది వెళ్ళిపోవడమే అని మళ్ళీ వచ్చి చూడొచ్చు. పిల్లలు పెద్దవాళ్ళు తేడా ఏం లేదు, ఎందుకంటే యాక్షన్ సీక్వెన్సెస్లో మనకి స్క్రీన్ బ్లాక్అవుట్ చేయడం జరిగింది. సో ఎక్కడ బ్లడ్ షెడ్ కానీ ఓ నరకడాలు చంపేసుకోవడాలు అవేం కనిపించకుండా స్క్రీన్ బ్లాక్అవుట్ చేసి ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో నడిపించారు శైలేష్ కొల్ను గారు, ఫ్యామిలీ ఆడియన్సెస్కి ఎక్కించాలి అని చెప్పి. సో డెఫినెట్లీ అన్నీ ఉన్నాయి అన్న, కామెడీ ఉంది, యాక్షన్ ఉంది, సెంటిమెంట్ ఉంది, ఇంకేం కావాలి వెంకటేష్ గారి దగ్గర నుంచి. పాటలు ఉన్నాయి. మరి అంటే మీరు ఐటమ్ నెంబర్స్, స్పెషల్ నెంబర్స్ ఎక్స్పెక్ట్ చేయకండి ఇట్లాంటి సినిమాలో, ఎందుకంటే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సీక్వెన్స్లో అలాంటి పాటలు పెట్టి సినిమాని చెడగొట్టలేదు. అది మోస్ట్ హ్యాపీయెస్ట్ పార్ట్ అది. అండ్ కుళ్ళు కామెడీ ఎక్కడా లేదు. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఓవర్గా ప్లాన్ చేసి ఓవర్ ఫైట్లు ఇచ్చేసి అరే ఏంద్రా ఈ యాక్షన్ సీక్వెన్సెస్ అని ఎక్కడా లేదు. సో చాలా బ్యూటిఫుల్గా వర్కౌట్ అయింది ఎవ్రీ ఆస్పెక్ట్. నేనైతే 3.5 ఖచ్చితంగా ఇస్తా. సంక్రాంతికి మళ్ళీ ఫ్యామిలీ వచ్చి వెంకటేష్ గారి సినిమా హ్యాపీగా చూడొచ్చు. అయితే చాలా బాగుంది. స్టోరీ ఇస్ గుడ్. ఐ మీన్ విలన్ చాలా బాగా చేశాడు. ఐ వుడ్ గివ్ హిమ్ 4 out of 5. రొటీన్ కాదు, ఐ మీన్ స్టోరీ ఇస్ రొటీన్ బట్ టేకింగ్ ఇస్ వెరీ గుడ్. మూవీకి హైలైట్స్ అంటే ఎవ్రీథింగ్ అండి. యాక్షన్ ఇస్ వెరీ గుడ్, వెంకటేష్ యాక్టింగ్ చాలా బాగుంది. అట్ ది సేమ్ టైం విలన్ కూడా చాలా బాగా చేశాడు. సో ఓవరాల్ యాక్షన్ అయితే చాలా బాగుంది మూవీలో. సెంటిమెంట్ ఈజ్ ఆల్సో గుడ్, చాలా బాగుంది. చిన్న పాప యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అంటే ఓవరాల్గా చాలా బాగుందండి. ఇట్ ఈస్ వెరీ గుడ్, మూవీ ఇస్ వెరీ గుడ్. బ్యాక్గ్రౌండ్ మూవీ అల్టిమేట్ ఉంది. స్కోర్ ఇస్ వెరీ గుడ్, చాలా బాగుంది. ఫైట్స్ కంటిన్యూస్గా ఫైట్స్ వస్తూనే ఉన్నాయి అండ్ ఆల్సో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి ఫైట్స్లో. చాలా బాగుండింది.
సంక్రాంతి మూవీ అంటే ఐ డోంట్ నో వాట్ ఈస్ సంక్రాంతి మూవీ ఇస్, బట్ యాక్షన్ మూవీ, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ. ఓకే పర్వాలేదు, అంటే కొంత కూతురు సెంటిమెంటు కొంచెం బాగుంది. యాక్షన్ ఎలా ఉంది? యాక్షన్ బాగుంది. ఇప్పుడు మన వెబ్ సిరీస్ తీసాడు కదా, కూతురు ఉంటుంది, ఇప్పుడు ఇది ఎలా ఉందన్న? ఇది కూడా కొద్దిగా కూతురు సెంటిమెంటే సేమ్. అంటే పాప అంటే ఒక అరుదైన వ్యాధి ఉంటుంది, మిగతా వాళ్ళకి ఇబ్బంది లేకుండా, అంటే పాప తన పాప కోసం కాదని తన పాపలా కాకుండా వేరే వాళ్ళ కోసం ఇంజెక్షన్ తీసుకొస్తాడు. సంక్రాంతి బరిలో నిల్చుంటుందా? నిల్చుంటాడు. వెంకటేష్ ఎలా కనిపించాడు? కొత్త కోణం భయపెట్టాడు బాగా. అంటే మనం చూడలేదు ఇప్పుడు ఈ వెంకటేష్ని ఇలా ఈ కోణంలో. రేటింగ్ ఎంత ఇస్తావు? రేటింగ్ 3.